కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వర్ణయుగ శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయంలో ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కామారెడ్డి రక్తదాతల సమూహం రెడ్ క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్లు తెలియజేయడం జరిగింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో మరి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి బాధితులకు రక్తాన్ని అందజేయాలనే ఉద్దేశంతో సాయి మిత్ర సిండికేట్ అదేవిధంగా మిగిలినటువంటి రక్తదాతలు ముందుకొచ్చి రక్తదానం చేశారు. రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మొన్నటి వరకు అయితే రక్తదానం అంటే ఇతరుల ప్రాణాలను కాపాడడం అనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ఉంది. కానీ ప్రస్తుతము రక్తదానం అంటే మన ప్రాణాలను కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడడం అనేటువంటి ఆలోచన విధానాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఈరోజు ప్రపంచంలో కూడా ఈరోజు రక్తదానం చేసేటువంటి వారికి బ్లడ్ ప్రెషర్ కానీ, ఈ గుండె జబ్బులు కానీ, ఈ క్యాన్సర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఈ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతమైన వ్యక్తులు సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేస్తే వారికి భవిష్యత్తులో ఒకట షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, గుండె సంబంధిత వ్యాధులు అనేటువంటివి రావు అనే విషయము చాలా మందికి సమాజంలో తెలియదు. తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా 3 సార్లు రక్తదానం చేస్తున్న సంవత్సరంలో ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. మరి రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఎన్ని కోట్ల రూపాయల డబ్బులున్నా మనం హాస్పిటల్లో అడ్మిషన్ పొందినప్పుడు బ్లడ్ కనుక లేకపోతే డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి కూడా ముందుకు రాదు. కాబట్టి ఈరోజు రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు తెలిసినటువంటి వారికి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైతే మీరు సంప్రదించినట్లయితే వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు 25,000 యూనిట్ల రక్తాన్ని ఇప్పటివరకు మనం అందజేసి భారతదేశంలో ఇప్పటివరకు అటువంటి రికార్డు సాధించినటువంటి సంస్థగా ఎవరు కూడా నిలవలేరు. కాబట్టి తలసేమియా పిల్లలు కానీ వివిధ రోగుల కోసం కానీ రక్తాన్ని అందజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు చేసి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా సాయి వారికి ఈ రక్తదానంలో పాల్గొన్న వారందరికీ పేరు